ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ నాన్ వెజ్ మీద హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. హిందూ దేవతామూర్తుల మీద అతను చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి వెంటనే ఇండియాకి రప్పించాలి, అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే అతను విదేశాల్లో ఉన్నాడు, భారతదేశానికి తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి అంటే సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ ఉండే అవకాశం ఉంది? వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఈజీగా ఉందా, లేదంటే కష్టంగా ఉందా, చట్టంలో ఏం చెప్తోంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ రాకేష్ గారు, వారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాకేష్ గారు, యూట్యూబర్ నాన్ వేషు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు, దేవతామూర్తుల గురించి ఏమన్నాడో మీరు కూడా విని ఉంటారు. సో అలాంటి వ్యక్తులు విదేశాల్లో ఉండి ఇష్టారీతున మాట్లాడే వాళ్ళని ఏ విధంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది? చట్టం ఏం చెప్తుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఏంటంటే అండి, ముఖ్యంగా వీళ్ళు మన దేశంలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి, గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ తీసుకోవడానికి, డిపార్ట్మెంట్ వారికి కూడా డైరెక్షన్స్ తీసుకోవడానికి చాలా ఈజీ అయ్యేది. కానీ వీళ్ళు ఏంటంటే ధైర్యంగా విదేశాల నుంచి స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మనల్ని ఏమి చేయలేరు, మనకి ఇండియన్ చట్టంలో ఉన్న లొసుగులన్నిటిని వాళ్ళు తెలుసుకొని ఇంటర్నేషనల్ కోర్ట్స్ నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడొచ్చు, మనకి ఎంబసీ నుంచి పర్మిషన్ రావాలి, కోర్టు నుంచి పర్మిషన్ రావాలి, మన అరెస్ట్ చేయాలంటే అనే ధైర్యంతో వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ అన్నా ఇస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ సంస్కృతిని వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఫస్ట్ థింగ్, ఆయన క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా అది సెకండ్ థింగ్ అండి. ఫస్ట్ అనేది మన ప్రపంచంలో భారతదేశానికి ఉన్న సంస్కృతి ప్రపంచ దేశాల్లో దేనికి లేదు, ఎక్కడా లేదు. ప్రపంచ దేశం అంతా భారతదేశ సంస్కృతిని గౌరవిస్తారు, వస్తారు. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ కానీ, ఆ పద్ధతులు కానీ అన్నిటిని వచ్చి నేర్చుకుని వెళ్ళిన ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈయన మన సంస్కృతిని అవమానపరుస్తూ, మీరు అలా ఉండకూడదు, శ్రీరాములు ఇలా చేశారు, సీతాదేవిని అలా చేశారు అనే స్టేట్మెంట్లు అనేది హిస్టరీకి ఒక చరిత్ర అనేది ఉంది. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ప్రపంచ దేశంలో ఉన్నారు. దాన్ని ఆయన తెలుసుకోకుండా అందులో ఉన్న ఫ్లాస్ని పట్టుకొని ఎప్పుడు ఆ చెడుని పట్టుకొని హైలైట్ చేస్తున్నారు తప్పితే ఆ చెడు తరతో వచ్చిన మంచిని మాత్రం ఆయన చూసుకోవట్లేదు. ఇప్పుడు ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి, ప్రపంచ దేశాల కన్నా ఇండియాలో సేఫ్ లేదు, మా కూతుర్ని అయితే ఇండియాలో పెంచను, ఎందుకంటే అక్కడ రేపులు అయిపోతున్నాయి, రేపులు అయితే ఎవరు బాధ్యులు అని అంటున్నారు. ఒకసారి ఆయన దేశాలన్నీ తిరిగారు కదా, స్టాటిస్టిక్స్ చూసుకోమనండి. దేశంలో ప్రతి దేశంలోని రేప్ కేసెస్ ఉన్నాయండి, ప్రతి దేశంలో. ఇప్పుడు 2024లో హైయెస్ట్ రేప్ కేసులు ఆస్ట్రేలియాలో వచ్చాయి. ఇప్పుడు ఈయన ఆస్ట్రేలియా వెళ్ళడం మానేస్తాడా? యునైటెడ్ స్టేట్స్లో రేప్ కేసులు ఉన్నాయి, హైయెస్ట్ రేప్ కేసులు. ఆయన యునైటెడ్ స్టేట్స్ వెళ్ళడం ఆపేస్తాడా? ప్రపంచ దేశంలో ప్రతి చోట జరిగాయి. ఇంకా ఇండియా సేఫ్ అండి, ఎందుకంటే ఇండియాలో కొన్ని ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి, మారల్స్ ఉన్నాయి, చాలా కంపారిటబుల్లీ సేఫ్. ఇండియా అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఈయన ఏదన్నా మాట్లాడచ్చు, నేను ఏదన్నా చేయొచ్చు, నేను దేశంలో పరాయి దేశంలో ఉన్నాను కదా, నా మీద ఎవరు కేసులు పెడతారు, కేసులు పెట్టినా ఏమవుతుందిలే అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా అదే, మన మీద కేసులు నమోదు చేయలేరు, నేను ఎక్కడున్నానో వాళ్ళు పట్టుకోలేరు, అసలు నేను ఎక్కడున్నానో తెలిసినా మళ్ళీ ఇండియాకి నన్ను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇది మనకి ఎప్పుడైతే మనం సీరియస్ కేసులు అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు టెర్రరిస్టులు కానీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి అబ్స్కాండ్ అయిన వాళ్ళు కానీ, ఇలా వేరే వేరే పెద్ద కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కోర్టులో పర్మిషన్స్ పెట్టుకొని ఎంబసీతో మాట్లాడుకొని, ఆ దేశం ఎంబసీతో మాట్లాడుకొని అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఇది ఈయన ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన అయితే ఇప్పటికప్పుడు ఇండియా రావాల్సిందే, భారతదేశస్తుడే, ఇండియన్ పాస్పోర్ట్. సో ఇప్పుడు వచ్చినా సరే కంప్లైంట్ అనేది ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన రీసెంట్గా మనం చూస్తే ఈ ఐబొమ్మ రవి అనే అతను, ఆయన ఫారెన్లో ఉన్నంతకాలం ఆయన ఎన్నెన్నో చేశారు, ఎన్నెన్నో సైబర్ క్రైమ్లు చేశారు. కానీ ఇండియాకి రాగానే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అలా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి రాగానే పాస్పోర్ట్ స్టాంపింగ్ అవగానే వాళ్ళ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్కి కానీ, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అప్డేట్ వస్తుంది, ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సో ఆ రకంగా ఎప్పుడన్నా వస్తారు ఖచ్చితంగా. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడే ఉన్నారు, ఆయన ఎక్కడికి పోడు, ఇండియాకి రాగానే వచ్చాడు కాబట్టి ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు సార్. ఇప్పుడు నాన్ వేష్ నేను అసలు ఇండియాకి రాననే అంటా ఉన్నాడు. మరి ఇండియా రానంతకాలం, ఈ విధంగా ఆయన మాట్లాడినంతకాలం చూస్తూ మనం ఉండాల్సిందేనా అని హిందూ సంఘాలు చాలామంది
మాట వినిపిస్తోంది. ఆయన ఇక్కడ రానంతకాలం ఇష్టరీతిన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాటలు మనం వినాల్సిందేనా, ఇంకా ఆయనకి శిక్ష ఉండదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ఒకటండి. ఇప్పుడు ఆయన మాట్లాడడం అనేది ఆయన ఇష్టం వచ్చినట్టు అదే అంటున్నాను కదా! ఫారెన్‌లో ఉండి ఎన్నన్నా మాట్లాడుతున్నారు. హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక కంప్లెయింట్ ఫైల్ చేయమనండి. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కంప్లెయింట్ ఫైల్ చేసి నిజంగానే చేయగలుగుతూ అంటే గవర్నమెంట్‌కి అలిగేషన్స్ తీసుకురమ్మనండి. లెటర్స్ పెట్టమనండి. గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటది. డైరెక్షన్స్ ఇస్తే ఏ కోర్ట్ అన్నా యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటది. ఇప్పుడు ఇంకొక విషయం సార్, నాన్ వేషు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే విధంగా మాట్లాడాడు. అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహంతో ఆయన యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ను కూడా చాలామంది అన్సబ్స్క్రైబ్ కొడతా ఉన్నారు. అదొక రకమైనటువంటి శిక్ష. కానీ నాన్ వేషు క్షమాపణ చెప్పినా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. సోషల్ మీడియా వేదికగా ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి సోషల్ మీడియాలో చట్టానికి సంబంధించి ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ పెడతారు, ఏ విధంగా ఉంటుంది? సోషల్ మీడియా అనేది ఇప్పుడు సైబర్ క్రైమ్‌లోకే వస్తదండి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అవమానించిన డిఫర్మేషన్ ఉంటది. అవమానకరంగా మాట్లాడి, హీనంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని అవమానించారు కాబట్టి, అసాల్ట్ చేశారు కాబట్టి దాన్ని డిఫర్మేషన్ ఏసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న హిందూ సంఘాలందరికీ ఇది అవమానకరమైన విషయం. ఎందుకంటే హిందూ సంప్రదాయాన్ని ఆయన అవమానించారు. సో, ఆయన మీద డిఫర్మేషన్ కేసు ప్రొసీడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చేయగలరు కూడా. ఇప్పుడు ఆ రకంగా ఆయన మీద ప్రొసీడింగ్స్ చేసుకుంటే ఆయనే ఖచ్చితంగా వస్తారు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే. యూట్యూబ్ ఛానలర్ అంతే. యూట్యూబర్ అంతే. అంతకు మించి ఆయనేమి పెద్ద రాజకీయవేత్త కాదు. సోషల్ యాక్టివిస్టు కాదు. ఆయన చేసిన మంచి పనులు కూడా ఏమీ లేవు జనాలకి. ఆయన నోటికొచ్చింది ఆయన మాట్లాడుతున్నారు అంతే. ఆ నోటికొచ్చింది మాట్లాడే వాళ్ళని ఇగ్నోర్ చేస్తే అసలు నా ఉద్దేశంలో మంచిది. ఎందుకంటే ఆయన అనవసరంగా ఆయన స్టేట్మెంట్లు తీసుకొని హైలైట్ చేసుకోవడం తప్పితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు బోలెడు మంది వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తారు. అలాగని చెప్పి ఈయన చెప్పిందంతా కరెక్ట్, ఈయనే చెప్పింది వేదం అనేది ఎక్కడా రాసలేదు. ఆయన నచ్చింది ఆయన మాట్లాడుకుంటున్నాడు అంతే. ఇప్పుడు అలాగే చాలామంది మా గతంలో మాట్లాడి మరుగైపోయినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు తెలిసిన విషయం అదంతా. ఆయన్ని పట్టుకొని రావాలంటున్నారు సార్. చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన్ని గల్లా పట్టుకుని ఇండియాకి తీసుకొచ్చి జైల్లో వేయాలని చెప్పి అంటా ఉన్నారు. సాధ్యమవుతుందంటారు ఇప్పట్లో అది? అదే అంటున్నాను కదండి. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాగ్నైజబుల్ అఫెన్స్ అప్పుడు ఖచ్చితంగా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కంప్లీట్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయన చేసింది పెద్ద కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే కాదు. బట్ ఇట్స్ అన్ అఫెన్స్. ఇది అబ్జెక్టబుల్ స్టేట్మెంట్సే, ఖచ్చితంగా అఫెన్సే. అది మాత్రం క్షమించడానికి లేదు. అందుకని ఇమీడియట్గా ఎవరన్నా సంఘాలు కంప్లైంట్ ఫైల్ చేసి దాన్ని ఫాస్ట్గా కేసు పుటప్ చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్స్ తెచ్చుకోగలిగితే, ఈ సంఘాలు ఏదైతే ఉందో గవర్నమెంట్ పర్మిషన్స్ తెచ్చుకోగలిగితే దాని మీద లీగల్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి ఖచ్చితంగా. అంటే దేశం నుంచి దేశంతో మాట్లాడుకోవాలంటారు అంతేనా? అవునండి. ఓకే. అంటే నాన్ వేష విషయంలో ఆ స్థాయిలో మాటలు జరిగి అతన్ని భారతదేశానికి అప్పగించండి అనేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? నేను అదే అంటున్నాను కదా! ఆయన ఒక చిన్న యూట్యూబర్ అంతే. ఆయన ఏదో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అంత సీన్ ఉందని అయితే నేను అనుకోను. సార్ అంటే విదేశాల్లో అతను సిటిజన్షిప్ తీసుకుంటే, ఏ దేశంలో అయినా సిటిజన్షిప్ తీసుకొని నేను అక్కడే ఉంటానని చెప్పేసి అంటే ఇక కష్టమేమో. ఎవరేం చేయలేమంటారా? సిటిజన్‌షిప్ అనేది అంత ఈజీ కాదండి ఫస్ట్ థింగ్. దానికి ఒక ప్రొసీజర్ ఉంటది, మీకు తెలుసు కదా! ఇన్ని ఇయర్స్ సర్టెన్ కంట్రీలో ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో ఒకే దగ్గర కదలకుండా ఉంటేనే దానికి సిటిజన్‌షిప్ అనేది ఇస్తారు. వాళ్ళకి రైట్స్ ఇస్తారు. పీఆర్ ఇస్తారు. అంతే కాకుండా ఎవరు పడితే వారికెళ్తే సిటిజన్‌షిప్ ఇవ్వరు కదా! ఈయన ఒక దగ్గర ఎలాగో స్టాండర్డ్‌గా ఉన్నాడు. అలా దేశాలు పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. సో, ఈయనకి సిటిజన్‌షిప్ అయితే రాదు. కానీ ఇండియన్ పాస్‌పోర్ట్ ఇంకా యాక్టివ్‌లోనే ఉంది. ఇప్పుడు చర్యలు తీసుకొని ఆయన మీద ఏదన్నా కంప్లెయింట్ ఉంటే, క్రిమినల్ కేస్ ఫైల్ అయ్యి ఉంటుంటే, ఆ పాస్‌పోర్ట్ ఆల్రెడీ అన్ని ఎయిర్‌పోర్ట్స్‌కి అప్డేట్ అవుతది. క్రిమినల్ రికార్డ్స్‌లో అప్డేట్ అయిపోద్ది. సో, ఆయన ఎప్పుడైనా ఇండియాకి వచ్చినా పొరపాటున ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఓకే. సార్ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టే అవకాశం ఉంది సార్? ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి? ఎన్నాళ్ళ పాటు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆయన తప్పు నిర్ధారణ అయితే? నేను అదే చెప్తున్నానండి. కాగ్నిజబుల్స్ అనేది అంటే 3 ఇయర్స్ తర్వాత పైబడి శిక్ష పడే వాళ్ళకి కఠిన చర్యలుంటాయి. ఈయన మాట్లాడింది అవమానకరంగా కించపరిచేటట్టు మాట్లాడారు కాబట్టి ఈయన పనిషబుల్ అఫెన్స్ ఏంటంటే 3-5 ఇయర్స్ మాక్సిమం ఉంటదండి. 3 నుంచి 5 సంవత్సరాలు. అవునండి. బెయిల్ వచ్చే అవకాశం ఉందా సార్ ఈ కేసుల్లో? బెయిల్ వస్తదండి. సో చూద్దాం సార్. హిందూ సంఘాలైతే తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చాలా మాట్లాడాడు.
ప్రవచనకర్త గరికపాటి గురించి కూడా మాట్లాడారు, సీతమ్మదేవి గురించి, ద్రౌపది గురించి చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారు. గరికపాటి గురించి గారు మాట్లాడారు, సీతందేవి గారి గురించి మాట్లాడారు, హిందూ సంఘాల గురించి మాట్లాడారు. ఏదో ఒక హిందూ సంఘం ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి డిఫర్మేషన్ ఫైల్ చేస్తే, పరువు నష్టం వేస్తే ఆయన ఆయన దానికి లైబుల్ అండి. ఖచ్చితంగా చట్టానికి ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, కేసులు కూడా నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత పరిణామాల మీద కూడా మళ్ళొకసారి మీ అభిప్రాయం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ.